ప్రసాద్. ఇంతకుముందు బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఒక 19 ఇయర్స్ పనిచేసేసి రీసెంట్ ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్స్లో బోధనకు వచ్చాను. ఇంతకుముందు కూడా ఒక 2 సంవత్సరాలు బోధనలో చేశాను. సో ఇక్కడ అందరికీ పరిచయమే. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ మన లోకల్ డాక్టర్స్ను, మన స్టాఫ్ను అందరినీ కలిశాను. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటో చూశాను. తర్వాత ఏంటంటే మెయిన్ డాక్టర్స్ ఇష్యూ ఉన్నది. ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిపోయినాయి. కమిషనర్ గారికి వెళ్ళి పాత డాక్టర్స్ కూడా వెళ్ళిపోయిన డాక్టర్స్ ఇక్కడ రప్పియాలి. ఫస్ట్ టాప్ ప్రయారిటీ అది. స్టాఫ్ నర్సెస్ పర్వాలేదు, క్లాస్ 4 పర్వాలేదు. మెయిన్ హాస్పిటల్ రన్ కావాలంటే మెయిన్ డాక్టర్స్ చాలా చాలా తక్కువ ఉన్నారు. ట్రాన్స్ఫర్స్లో కూడా చాలామంది వెళ్ళిపోయారు. మెయిన్ అజెండా ఫస్ట్ నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి డాక్టర్స్ ఇక్కడ రప్పించి స్మూత్ రన్నింగ్ పేషెంట్స్కి ఇప్పుడు సీజనల్ డిసీజ్ చాలా ఎక్కువ, ఇక్కడ సర్వీసెస్ కరెక్ట్గా అందాలని నేను ఫస్ట్ నా టాప్ ప్రయారిటీ. మిగతా ముందు బాన్స్వాడలో ఎలాగో ఒక చాలా సంవత్సరాలు పని అనుభవంతో ఇక్కడ కూడా నేను అదేవిధంగా పనిచేస్తానని. సో 10లో 3 ఏళ్ళ కొత్త డాక్టర్స్ ఎవరు రాలేదు. నేను పీడియాట్రిక్స్ సో 350 డెలివరీస్ అయ్యేది ఇక్కడ సార్. ఇప్పుడు మీకు బాన్స్వాడకు బోధనకు కాంపిటీషన్ ఉండేది, కానీ డాక్టర్స్ ట్రాన్స్ఫర్స్ రిజైన్ చేయడం వలన ఇప్పుడు మేడం ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు. డాక్టర్ సాల్వినా ఈరోజే జాయిన్ అయ్యారు. అయితే మేడంతో పాటు ఇంకొక 2 డాక్టర్స్ కూడా కారణం అవుతుంది. ఎందుకంటే 3 ఉంటే 3 షిఫ్ట్స్లో మేడం లీవ్లు వెళ్ళినా కానీ 3 డాక్టర్స్ ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మేడం వచ్చిన వలన కూడా కొద్దిగా ఓపీ ఇంక్లూడ్ సర్జరీస్ డాక్టర్స్ ఉంటేనే పేషెంట్స్ సర్వీసెస్ వస్తేనే వాళ్ళు వస్తారు. డాక్టర్స్ లేక అన్ని కేసెస్ నిజామాబాద్కు సగం బాన్స్వాడకు రావడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తాం మేము. मैं डॉक्टर श्रीनिवास प्रसाद बांसवाड़ा से तबादला होके बोधन पोस्टिंग लिया. आज ही चार्ज लिया. इससे पहले भी मैं बांसवाड़ा ये बोधन हॉस्पिटल में काम किया, 2 साल काम किया. ये पूरा लोग डॉक्टर्स स्टाफ पूरा इधर क्लर्कल पूरा हमको इधर एटमॉस्फेयर पूरा लीडर्स पूरा हमको मालूम है. इधर एटमॉस्फेयर भी क्या क्या बीमारी आता क्या आता थोड़ा हमको जरा नया नहीं होता. हमको ये पुराना है. डॉक्टर्स बहुत कम है इधर. हमारा कमिश्नर साहब पूछ के इधर डॉक्टर्स को आलूर से नहीं तो कहाँ तो भी ला के थोड़ा फुलफिल करके बहुत कम है. डिस्ट्रिक्ट हॉस्पिटल है, जरा डॉक्टर ज़्यादा रहना. सर्विसेज बड़ा एरिया है. बहुत सीजनल डिसीज बहुत है. अब सीज़न है पूरा मेडिकल डिपार्टमेंट को, और 2 महीने रहता है. डॉक्टर ज़्यादा रहे तो सर्विस अच्छा मिलता. पेशेंट्स को भी अब वायरल फीवर डेंगू ऐसा आ रहे हैं, वो केसेस के ट्रीटमेंट अच्छा मिलता. इससे पहले लेडी डॉक्टर्स पे कोई भी नहीं था. आज ही मैडम आज ज्वाइन हुआ, और 2 डॉक्टर्स को भी कमिश्नर को हम पूछ के और 2 डॉक्टर लेडी डॉक्टर्स को 3 डॉक्टर अच्छा है तो सर्विसेज 24/7 अच्छा मिलता. हम बांसवाड़ा के ऐसे उधर 20 साल काम करें. अच्छा हॉस्पिटल को हम नाम दिया, ऐसा मोटिव से इधर भी अच्छा काम करते हैं.